ఈ వానపాముల ఎరువుకి ఎండ తగలనివ్వకూడదు, నీడను పెట్టుకుంటే మనకు సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఇందులో వానపాములు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. అలానే మనం ఇందులో గుడ్లు ఉంటాయండి. ఈ వానపాముల ఎరువుని ఉపయోగించుకుని మనం వర్మీ కంపోస్టు మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చు. చాలామంది వానపాములు మాకు లేవండి, దొరకట్లేదండి అంటున్నారు కదా. చాలా సులువుగా వానపాముల ఎరువు పేడతో తయారు చేయొచ్చు. నేను ఇదివరకు అండి కిచెన్ వేస్ట్తో తయారు చేశాను, కానీ మనం పేడతో కూడా తయారు చేయొచ్చు. మీకు మరో వీడియోలో చెప్తాను. చాలా సులువుగా పేడతో చేయొచ్చు. అయితే ఇది నాకు పరిచయం చేసింది వరలక్ష్మి మేడం అండి. అయితే ఇప్పుడు మీకు అందరికీ పరిచయం చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇది మాత్రమండి మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. ఈ వానపాములు చూసారా ఎంత బలంగా, అబ్బబ్బా, ఈ చేత్తో పట్టుకుని మరీ చూపిస్తున్నారండి. నాకైతే ఇవి పట్టుకోవటానికే భయం, ఎంత లావు ఉన్నాయో చూడండి. ఇందులో మనకి అక్కడక్కడ ఉన్న వానపాములు అండి ఇవి. ఇది గాలి ఆడేటట్టు ఉంచితే మనకి సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుందండి. భలే వెళ్ళిపోతాయండి లోపలికే, చూసారా. అయితే మనం వానపాములు ఎరువు చేసినప్పుడు అండి వానపాముల్ని నేరుగా వేయకూడదండి. ఇలాంటి కంపోస్ట్ వేసుకుంటే ఇందులో గుడ్లుండి అందులోనే తయారవి అవి అక్కడ బతకటానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎంత మంచిగా ఉపయోగపడే వానపాముల ఎరువుని నేను మన టెర్రస్ గార్డెన్ వరకే కాదండి, కొంత రైతులకి కూడా ఈ ఎరువు అందించాలన్న ఉద్దేశంతో నేనైతే ఇది ఉగాది నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నానండి. అందరూ కూడా ఆర్గానిక్ ఎరువు ఎంతో కొంత చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ సేల్ అయితే పెడుతున్నానండి. మీ అందరి సహకారం నాకు అందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు అనుకోవచ్చు, అమ్మ మీరు ఇది అమ్ముతున్నారు కదా, రేపటి నుంచి మాకు చిట్కాలు చెప్పరా అని. అదేమీ లేదండి, మీ అందరికీ కూడా సులువైన పద్ధతుల్లో పెంచుకునే విధానంగా నేను ప్రతి వీడియోలోని చెప్తాను. డ్యాన్స్ అయితే వేస్తుంది అది. చక్కగా సులువుగా మన ఇంటి వేస్ట్ని కంపోస్ట్గా మార్చుకుని మొక్కలు పెంచుకోండి. అయితే మా తోటలో కొన్ని మొక్కలండి కాయలు అయితే కాయట్లేదు, అంటే మామిడి అలాంటివి కాయట్లేదు. అందుకే నేను ఇవి వాడుతున్నాను. మొండి మొక్కలు కాయట్లేదు అనుకున్న వాటికి నేను ఎక్కువగా పొగాకు కాడలను ఉపయోగిస్తానండి. అయితే పొగాకు కాడలు వేడి కాదండి, ఎండాకాలం వాడటానికి అవ్వదు. అలాంటప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది అంత వేడి కాదండి, మొక్కలకు చక్కగా వేసవి కాలం కూడా వేసుకోవచ్చు. అయితే మే నెలంతా ఒకవేళ వెయ్యాలి అనుకుంటే ఇలా ఒక శారడ్